ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము. మన యొక్క దైనందిన జీవితంలో ఎన్నో పనులు, భారములు మనము కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీ యొక్క కుటుంబము, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీవు వర్ధిల్లాలి అంటే ప్రభు వాక్యం సెలవిచ్చినట్లుగా మన పనుల భారంను దేవునిపై మోపే వారంగా ఉండాలి. ప్రభు సెలవిస్తున్నాడు, సార్వత్రిక లోకమును గురించి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, మనము ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మన పనులను ఆయనకు అప్పగించినప్పుడు దేవుడు చెప్పకుండా ఆయన చేయుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు. మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము దేవుని ద్వారా మనము విజయం పొందుకునేటట్లుగా చేస్తుంది. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రియమైనటువంటి దైవజనమా, నీ కార్యమును ఎటువంటిదైనప్పటికీ దేవుడు దాన్ని నెరవేర్చడానికి శక్తిమంతుడని మొట్టమొదట మన హృదయంలో విశ్వాసం ఉంచి ఆయనలో మనం నాటబడి ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు దేవుని వాక్యంలో మొదటి కీర్తనలో రాయబడినట్లుగా అతడు తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనంలో, అతడు నీటి కాలువల యొర నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతడు చేయనదంతయు సఫలమగును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు చేసే కార్యం సఫలం చేయబడాలి అంటే మనం ఆయనందు విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. ఆయనందు విశ్వాసం వచ్చినప్పుడు మన ప్రవర్తనలో కూడా పూర్తిగా ఆయనపై నమ్మకం ఉంచే వారంగా ఉండాలి. సామెతలు 3:6 అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ప్రవర్తనలో కూడా ప్రభువును అధికారానికి మనం లోబడేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆయన అధికారానికి లోబడతావో అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడమే కాకుండా నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగాను, ఇతరులకు మాదిరికరంగాను, దేవునికి మహిమకరంగాను చేసుకొని దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు. అలాగను ప్రభువు నీకు